హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూకేలో టమాటా పల్లి పచ్చడి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ యూకేలో ఎక్కువ వెజిటేబుల్స్ దొరకవు కాబట్టి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఇలాంటి టమాటా పచ్చడి చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ ఇలాగ మనం ఆయిల్ లేకుండా పల్లీలను వేయించుకోవాలి ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇలాగ మనం పల్లీలు వేయించుకున్న ప్యాన్లోనే కొంచెం లైట్గా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ పోసుకున్నాక కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి మనం ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇలాగ మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అలాగే కరివేపాకు ఇందులో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు ఇలా మగ్గే వరకు ఉడికించుకోవాలండి. మనం ఇలా మగ్గాక తీసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాకపోతే టమాటాలు మొత్తం చల్లగా అయినాకే మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు మరీ ఎక్కువ మెత్తగా పట్టుకోకూడదు, నార్మల్గా నార్మల్గా ఉండేటట్లు పల్లీలు పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే ఫస్ట్ పల్లీలు మనం మిక్స్ చేశాక నెక్స్ట్ మనం ఉడికించుకున్న టమాటాలను ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో వేసి పట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ పట్టుకున్నాక మనం తాలింపు వేసుకున్న దానికి మన ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇలాగ దంచుకోవాలి ఫ్రెండ్స్. మన ఎల్లిపాయలని అలా ఇందులో మనం తీసుకున్న గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి ఇందులో మనం పోపు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న దాన్ని మనం పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్నాక మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మేము కొత్తగా స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని, ఫుడ్ బ్లాగ్స్ ఇన్ యూకేలో. మీరు మా యొక్క ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.